ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చావేసయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి, మా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచండి అయ్యా. అంబుల పొదల పెట్టబడినటువంటి బాణాల్లాగా మా ఒక్కొక్కరిని సంధించండి. నీ కొరకు మమ్మల్ని అందరినీ వాడుకొనమని, నీ మాటలు వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనం. ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. Psalms chapter 62 verse 8. Pour out your heart before him. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక, ఆమేన్. ఈరోజు మన ప్రార్థన జీవితము, మన హృదయంలో ఉన్నటువంటి వేదన మనం ఏదైనా కూడా ఎక్కడ కుమ్మరించుకోవాలి? దేవుని సన్నిధిలో మనము కుమ్మరించుకోవాలి. అందుకు బైబిల్లో నుంచి ఒక అద్భుతమైన మాటను మనం చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చూద్దాము. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాన్నైనాను, నేను ద్రాక్షారసమునైనను మద్యం నేను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఇక్కడ హన్నా ప్రార్థన మనం చూస్తున్నాం. హన్నా యొక్క హృదయం ఎంత వేదనతో నింపబడింది, ఎంత బాధతో నింపబడింది. ప్రతి ఒక్కరికి తెలుసు హన్నా గురించి. మనకి ఆమె హృదయంలో అంత బాధ ఎందుకు కలిగింది, అంత వేదన ఎందుకు కలిగిందంటే తనకి పిల్లలు లేకపోవడాన్ని బట్టి, తనకు తోడుకోడలైనటువంటి పెనిన్నా తనని వేధించడాన్ని బట్టి. అయితే ఇప్పుడు దేవుడి సన్నిధిలోకి వచ్చి తను ప్రార్థన చేస్తా అంటే ఏలి అనుకున్నాడు ఈమె బాగా తాగేసి వచ్చి మత్తురాలుగా ఉంది అంటే, అంత డీప్గా తనలో తన బాధ, తన వేదన అంతా కూడా దేవుడి సన్నిధిలో కృమ్మరించి ప్రార్థన చేసుకుంటా ఉంది. మరి తాగిన వాళ్ళని చూసామనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో వాళ్ళకి తెలియదు తాగినప్పుడు, అంతే కదండి. మరి అలాగ తను మాట్లాడుకుంటుంది దేవుడి సన్నిధిలో, తను చెప్తా ఉంది. అయితే ఏలి ఇదంతా కూడా గమనిస్తా ఉన్నాడు. అయితే ఆమెను అడుగుతున్నాడు, ఎందుకమ్మా అంత మత్తురాలుగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే, అయ్యో అలా కాదండి, నేను మత్తురాలిని కాదు, నేను ద్రాక్షరసం తీసుకోలేదు, నా బాధ అంతటిని దేవుడి సన్నిధిలో ఏం చేస్తుందంట కుమ్మరించుకుంటున్నాను, నా ఆత్మని. ఇప్పుడు తన హృదయంలో ఉన్న బాధ, తన ఆత్మలో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఎవరి సన్నిధిలో కుమ్మరించుకుంటా ఉందంట? దేవుడి సన్నిధిలో కుమ్మరించుకుంటా ఉంది. మన హృదయం అనేది దుఃఖంతో నింపబడితే మన ఆత్మ అనేది క్షీణిస్తుందండి. ఆత్మీయంగా మనం దిగజారిపోతాం. అందుకనే హృదయంలో కృంగుదల వచ్చినప్పుడు మనం వెంటనే దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మను దేవుడి సన్నిధిలో కృమ్మరించుకోవడం మనం నేర్చుకోవాలి. అప్పుడు మన ఆత్మ అనేది పరిశుద్ధపరచబడుతుంది. అలాగే మన హృదయం అనేది డిప్రెషన్లో నుంచి బయటికి రాగలుగుతుంది. హన్నా ఎన్నోసార్లు ప్రార్థన చేసింది, కానీ ఈ ప్రార్థన చాలా స్పెషల్గా చేసిందండి. ఎన్నోసార్లు దేవుడి సన్నిధికి వచ్చింది బలి అర్పించడానికి, ఏటేటా వచ్చేవాళ్ళు దేవుడు బలి అర్పించడానికి. కానీ ఈసారి తనలో ఉన్న ప్రత్యేకత తనే చెప్పుకుంటా ఉంది, నా ఆత్మను యెహోవా సన్నిధిలో కృమ్మరించుకొనుచున్నాను. నువ్వు ఎన్నోసార్లు ఎన్నో విషయాల కోసం నువ్వు ప్రార్థన చేసి ఉండొచ్చు నీ జీవితంలో, ఎన్నోసార్లు దేవుడి సన్నిధిలో అడిగి ఉండొచ్చు, అయినప్పటికీ నువ్వు పొందుకోలేకపోతే ఈరోజు దేవుడు మనకి చెప్తున్న మాట ఏంటంటే, హన్నా వల్లే ప్రార్థన చేయమని చెప్తున్నాను అనమాట. మన ఆత్మను కృమ్మరించి ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనం పెదవులతో ప్రార్థన చేసేవారుగా ఉంటామండి, కానీ మన ఆలోచనలు, మన తలంపులు ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి. కానీ మనం మాత్రం గంటలు గంటలు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మరి హన్నా అలాగ ప్రార్థన చేయలేదు. తన పెదవులతో కాదు, తన ఆత్మను దేవుడి సన్నిధిలో కృమ్మరించి ప్రార్థన చేస్తుంది. కాబట్టి మనం కూడా ఈరోజు ఏ పరిస్థితిలో అయితే మనం జయాన్ని పొందుకోలేకపోతున్నామో, ఏ పరిస్థితులు అయితే విజయాన్ని చూడలేకపోతున్నామో, మన ఆత్మను సంపూర్ణంగా దేవుడి సన్నిధిలో కృమ్మరించుకొని మనకున్న వేదన, మనకున్న బాధ అంతా కూడా ఆయనతో చెప్పుకుంటే అది ఖచ్చితంగా తీరిపోతుంది. మరి చాలాసార్లు మరి పక్కన వాళ్ళు మందిరంలో పోయినప్పుడు నేను ఏడిస్తే చూస్తారేమో, ఎదురు వాళ్ళని చూస్తారేమో అని ధైర్యంగా కూడా ఈరోజు ఏడ్చలేని వాళ్ళు చాలామంది ఉంటున్నారండి. కానీ నిజంగా దేవుడి సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు ఏడ్చేవారిగా ఉండాలి, కన్నీరు కార్చగలిగేవారిగా ఉండాలి. ఎందుకంటే మన బాధ ఇంకెవ్వరికి చెప్పుకోగలుగుతాం, మన యొక్క వేదన ఇంకెవ్వరితో మనం షేర్ చేసుకుంటాం? దేవుడితోనే కదా. ఒక్కసారి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి మన ఆత్మ పూర్ణంగా మనం కొమ్మరించుకున్నప్పుడు, కన్నీరు కారుస్తూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మన మనసు తేలికైపోతుందండి. మనకు ఒక తెలియని ధైర్యం వస్తుంది.
వస్తుంది. కాబట్టి దేవుడి సన్నిధిలో ఏడ్చడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు. అలాగే దేవుడి సన్నిధిలో ఎప్పుడు కూడా మనము మరి ఆలోచించకూడదు. వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారు, నీకు కన్నీరు వస్తుందా, నీకు దుఃఖం వస్తుందా, నువ్వు దేవుడితో చెప్పుకో. ఏ విధంగా హన్నా చెప్తాంది ఇక్కడ. మరి యాజకుడైనటువంటి ఏలీనా అనుకుంటున్నాడు ఏమో మత్తురాలుగా ఉందేమో, తాగేసి వచ్చిందేమో, ద్రాక్షారసం తీసుకుందేమో అని. అంత ఇదిగా ఎవరిని పట్టించుకోలేదు అక్కడ హన్నా. తన బాధ ఏంటో, తన మనసులో ఉన్నటువంటి వేదన ఏంటో, తనేంటో దేవుడికి చెప్పుకుంటా ఉంది. అలాగే ఈరోజు మనం కూడా మన బాధ ఏంటో, మన కష్టం ఏంటో, మన దుఃఖం ఏంటో, మనకున్నటువంటి సమస్య ఏంటో మన చుట్టూ ఉన్న వాళ్ళని కాదు మనం చూడాల్సింది, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కాదు, చుట్టూ ఉన్న మనుషుల్ని కాదు మనం చూడాల్సింది. మనం ఉన్నటువంటి దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తూ మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కృమ్మరించినప్పుడు హన్నా ఏ విధంగా అయితే జవాబు పొందుకుందో, గొప్ప అద్భుతం రిసీవ్ చేసుకుందో, ఈరోజు నువ్వు నేను కూడా ఆ విధంగా రిసీవ్ చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక ఖచ్చితమైన ప్రార్థనతో, మరొక నమ్మకమైన ప్రార్థనతో, విశ్వాసమైనటువంటి ప్రార్థనతో మన ఆత్మలను దేవుడి సన్నిధిలో కృమ్మరించి ప్రార్థించే వారిగా మనం ఉండాలండి. అప్పుడే అద్భుతాలను చూస్తాం. పెదవులతో చేసే ప్రార్థన, ఎవరో మనుషులు వినాలని చేసే ప్రార్థన దేవుడి దృష్టికి ఎప్పుడు అంగీకార యోగ్యంగా ఉండదు. మనం చేస్తున్న ప్రార్థన ఎప్పుడు దేవుడి సన్నిధికి రీచ్ అవ్వాలని మనం ప్రార్థించాలి. మనం చేస్తున్నటువంటి ప్రార్థన భారంతో చేయాలి. మనం చేసినటువంటి ప్రార్థన నేను జవాబు దేవుడి దగ్గర నుంచి ఖచ్చితంగా నేను పొందుకోవాలని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మరి హన్నా అలాగ చేసిందండి. అందుకే తన ఆత్మను దేవుడి సన్నిధిలో కృమ్మరించింది. మనం కూడా ఈరోజు మన ఆత్మను దేవుడి సన్నిధిలో కృమ్మరిద్దాం. విశ్వాసంతో దేవుడి పాదాలు పట్టుకుందాం. అయ్యా, నువ్వు చేయకపోతే, నువ్వు ఇవ్వకపోతే మరి ఎవరిస్తారు మాకు అని చెప్పి హన్నా ఏ విధంగా దేవుణ్ణి అడుగుతుందో అలాగే మనం కూడా దేవుణ్ణి అడగాలి. హన్నా ఇంకొకటి చెప్తుంది, నువ్వు నాకు బిడ్డని ఇస్తే ఆ బిడ్డ నీకే ఇచ్చేస్తానయ్యా అంటుంది. కాబట్టి ఈరోజు మనము కూడా దేవుడి సన్నిధిలో అలా ఒడంబడిక చేసుకునే ప్రార్థన చేయగలిగే వారిగా ఉండాలి. మరి ఇచ్చిన ఒక్క బిడ్డను దేవుడికి ఇస్తే ఎంతో రెట్టిపటువంటి ఆశీర్వాదం పొందుకుంది. 6 మందిని తను పొందుకోగలిగింది. 4 కుమారులు, అలాగే 2 కుమార్తెలు. దేవుడికి ఇచ్చింది ఒక్కరిని, దేవుడిచ్చింది 6 మందిని. కాబట్టి ఎంత అద్భుతం అండి. మరి సమయాలతో కలిపితే 7 మంది. మరి దేవుడికి మనం ఇచ్చే విషయంలో చాలాసార్లు ఆలోచిస్తాం. ప్రామిస్ చేయాలన్నా, ఒక తీర్మానం చేయాలన్నా కూడా చాలాసార్లు ఆలోచిస్తాం. కానీ హన్నా ఎంత తగ్గింపుతో, దేవా నా మీదున్న నింద తొలగించబడాలి, నేను గొడ్రాలు అని అనిపించుకోకూడదు అని ఆశపడింది దేవుడి సన్నిధిలో. దేవుడు చేయలేదా? మరి ఎంత గొప్పగా ఆశీర్వదించాడండి దేవుడు. మరి గొడ్రాలుగా పిలువబడుతున్నటువంటి ఆ స్త్రీ జీవితంలో సమూయేలుతో కలిపి 7 మంది బిడ్డల్ని ఇచ్చాడు. అలాగే ఈరోజు నీ జీవితంలో ఏ అనుభవం ఉందో, ఏ పరిస్థితి ఉందో, ఏ ఇబ్బంది ఉందో అది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. హన్నా జీవితంలో తన ఆత్మను కృమ్మరించుకున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన వినలేదా? అంతకుముందు కూడా చాలాసార్లు వచ్చింది, ఎప్పుడు అలాంటి ప్రార్థన చేయలేదు. కానీ ఈసారి అలాంటి ప్రార్థన చేసింది. దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కృమ్మరించుకుంది, తన ఆత్మను కృమ్మరించుకుంది. మరి ఈరోజు నువ్వు నేను కూడా ఎన్నోసార్లు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాము. కేవలం పెదవులతో చేసావేమో. మనం ఈరోజు సరి చేసుకుందాం మన జీవితాన్ని, మన ఆత్మల్ని కూడా దేవుడి సన్నిధిలో కృమ్మరిద్దాం, మన హృదయాల్ని కూడా దేవుడి సన్నిధిలో కృమ్మరిద్దాం. ఏ బాధతో, ఏ వేదనతో నలిగిపోతున్నావో, లోపల ఏడ్చుకుంటున్నావేమో, మరి లోపల కన్నీటితో సతమతమైపోతున్నావో, ఈరోజు దేవుడి సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే దేవుడి సన్నిధిలో కూర్చొని ఏడ్చు. నీ బాధ అంతా కూడా దేవుడికి చెప్పేసుకో. దేవుడు ఆ యొక్క బాధనంతటిని తీర్చేసి నీకు నెమ్మదినిస్తాడు. ఆయన మన నోటి నిండా నవ్వు కలుగజేసేటువంటి వాడు. మనం కన్నీళ్ళు కారుస్తుంటే చూస్తూ అలాగే ఉండిపోయే దేవుడు కాదు, దాటిపోయే దేవుడు ఎంత మాత్రం కాదండి. ఆగి మన కన్నీటిని తుడిచి మన యొక్క దుఃఖ దినములు సమాప్తం చేసేటువంటి శక్తివంతుడైన దేవుడి సన్నిధిలో మనం ఉన్నాము కనుక విశ్వాసముతో మనం దేవుడి సన్నిధిలో కృమ్మరించుకుందాము, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాము. తప్పకుండా హన్నా ఏ విధంగా దేవుడి సన్నిధిలో నుంచి అద్భుతాలని పొందుకుందో ఈరోజు మనందరి జీవితంలో కూడా మనం పొందుకున్నాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ప్రభువా. ఈరోజు మేము కూడా హన్నాలాగా మా హృదయాల్ని కృమ్మరించి, మా ఆత్మలు కృమ్మరించి నీ సన్నిధిలో ప్రార్థించి అన్న అద్భుతమైన జవాబును పొందుకున్నట్లుగా మేము కూడా మన జీవితాలు అద్భుతమైన జవాబులు పొందుకొని ప్రభువా నీ అద్భుతాలని చూసి మహిమపరచడానికి, అనేకులు మా జీవితాల ద్వారా నిన్ను మహిమపరిచి ఘనపరిచి నేను ఎరగటానికి కృపనివ్వమని, అలాంటి సాక్ష్యవంతమైన జీవితాలని, మాదిరికరమైన జీవితాలని మా అందరికీ ఇచ్చి బ్లెస్ చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.